గుంటూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తుబ్బకుంపం పంచాయతీలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. మండల టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలతో పాటు రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను ఎంతవరకు జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎన్పి ధరణి ప్రసాద్, యువత మాజీ అధ్యక్షులు బికే గిరిబాబు, రమేష్, కోదండ యాదవ్, టీకే హరిప్రసాద్, బి హేమచంద్ర నాయుడు, మోహన్ నాయుడు, జనార్దన్ గౌడ్, రవి, గురుస్వామి, బబ్లీ, జాకీ, చిన్నయ్య, యువ నాయకుడు సోమేష్, కవిత, పూజిత తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజల యొక్క సంతృప్తి ఎలా ఉంది, ప్రజలకు మనం ఇంకా చేయాల్సింది ఏముందన్నటువంటి విషయం మీద తెలుసుకోవడం కోసం ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతినిధులు వెళ్ళే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 45 రోజుల పాటు గ్రామాన ప్రతి ఇంటిని దర్శించి వారికి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలని, అట్లాగే ప్రభుత్వం నుంచి వారు ఆశిస్తున్నటువంటి సంక్షేమం ఏమైనా ఉందా, లేదంటే ప్రభుత్వ పరంగా గ్రామానికి కానీ వారి ప్రాంతానికి కానీ కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం ఇస్తున్నటువంటివి సక్రమంగా చేరుతున్నాయా అన్నటువంటి విషయాల మీద ప్రజలతో నేరుగా మాట్లాడడం జరుగుతుంది. ఈసారి గౌరవ లోకేష్ బాబు గారు టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఇంటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూశారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాట్సాప్ గవర్నెన్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సుమారుగా అనేక సేవల్ని, దాదాపు అన్ని సేవల్ని కూడా వాట్సాప్లో రిక్వెస్ట్ పెడితే పరిష్కారం అయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఇంటికి సంబంధించినటువంటి మ్యాపింగ్ చేసి వారి సమస్యల్ని, వారి సంతృప్తిని, వారి ఆలోచనని, వారి ఆవేదనని ఏమన్నా కూడా అందులో రికార్డ్ చేసి రిపోర్ట్ చేసే విధంగా ఈ విధానం ఉంది. చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. 4,000 రూపాయల పెన్షన్ కానీ, అట్లాగే తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత సిలిండర్లు కానీ, ఇలా ఏ విషయంలో తీసుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి, దాదాపుగా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి సంక్షేమం అందుతుందన్నటువంటి విషయాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు. మేము కూడా సంతోషంగా గ్రామాల్లో తిరుగుతున్నాం. ప్రతి ఇంటిని సందర్శించి వారి అభిప్రాయాలను స్వీకరించి ప్రభుత్వం ఇంకా మెరుగ్గా పనిచేయడం కోసం మేమందరం కూడా పనిచేస్తామని, నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ మార్గనిర్దేశనాన్ని అనుసరించి ప్రతి గ్రామంలో కూడా మేము పర్యటిస్తామని తెలియజేస్తాం.